అందరికీ నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. ముందుగా ఈ సంవత్సరం ఎవరైతే మామిడి పళ్ళని మీ పెద్దవాళ్ళ పేరు చెప్పుకుని పెట్టారో, లేదా ముందుగా దేవుడికి సమర్పించిన తర్వాతే మామిడి పళ్ళని తిన్నారో వాళ్ళు కామెంట్‌లో తెలియచేయండి. దానివల్ల మనకు తెలుస్తుందనమాట మరి ఆచారాన్ని ఇంకా ఎంతమంది పాటిస్తున్నారో అనే విషయాన్ని. ఇవాళ ఈ విషయం గురించే మనం చెప్పుకుందాం. చనిపోయిన వారి జ్ఞాపకార్థం లేదా వారి వర్ధంతి రోజున కానీ, శ్రాద్ధ కర్మల సమయంలో కానీ మామిడి పళ్ళను లేకపోతే ఆ కాలంలో దొరికే పళ్ళను నైవేద్యంగా పెట్టడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ఋతుధర్మ ఏంటి? మరి అది ప్రకృతితో ఎలా అనుసంధానం అవుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రకృతికి కృతజ్ఞత తెలియజేయడం. మన సాంప్రదాయంలో ఏ కాలంలో పండే పంటను ఆ కాలంలో దైవానికి లేదా పితృదేవతలకు సమర్పించడం ఆచారంగా వస్తుంది. ఇప్పుడు ఇది వేసవికాలం కాబట్టి మామిడి పళ్ళను చాలా అత్యంత శ్రేష్టమైన, మధురమైన ఫలం కింద భావిస్తూ ఉంటాం. ఋతువులకు అనుగుణంగా వచ్చే మొదటి పంటను పితృదేవతలకు అర్పించాలి అనేది మన పూర్వీకుల మనకు నేర్పించిన నమ్మకం అనమాట. ఇది ప్రకృతికి మనం ఇచ్చే గౌరవ సూచకం. ఇక ఆత్మసంతృప్తి ఎలా కలుగుతుంది అంటే, పితృదేవతలకి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెడితే వారు తృప్తి చెందుతారని మన పురాణాలు చెప్తున్నాయి. చనిపోయిన వారు జీవించి ఉన్నప్పుడు ఆ కాలంలో వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను ముఖ్యంగా అంటే సీజన్లో వచ్చే పళ్ళను పెట్టి వారిని స్మరించుకోవడం ద్వారా మనం వారికి గౌరవాన్ని, ప్రేమని తెలియజేస్తూ ఉంటాము. పితృకర్మలలో పెట్టిన నైవేద్యాన్ని పశుపక్షాదులకు, ఆకలితో ఉన్నవారికి లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వెనక కూడా ఒక పెద్ద ఉద్దేశమే ఉంది. ఆ పండ్లను దానం చేయడం ద్వారా మన పితృదేవతలకు ఆత్మతృప్తి పొందుతుంది. అలాగే వారు ఎంతైతే సంతోషపడతారో వారు సంతోషపడినంతగా వారి ఆశీస్సులు మన మీద ఉండి మనం కూడా సంతోషంగా జీవించవచ్చు. ఇందులో మనం జీవన చక్రాన్ని కూడా గమనించవచ్చు. ఈ మామిడి పళ్ళను పట్టడం కానీ లేకపోతే ఇతర కాలాల్లో వచ్చే పండ్లని పట్టడం వెనకాల ఇంకొక రహస్యం కూడా ఉంటుంది. అదేంటంటే పుట్టుక, చావు ప్రకృతి సహజమే కదా! పండ్లు చెట్టుకు కాయడం, అవి పక్వానికి రావడం, అలాగే రాలిపోవడం ఏదో విధంగా జరుగుతూనే ఉంటుంది. మనం ఒక మనిషి జీవితాన్ని ఇందులో ఇమిడీకృతం చేసి చూస్తే గనక మనిషి పుట్టడం, మనిషి పెరగడం, తర్వాత మనిషి మరణించి అదే మట్టిలో కలిసిపోవడం. ఈ సారాంశం అంతా కూడా మనం వీటిలో గమనించవచ్చు. మామిడి పంజను నైవేద్యంగా పెట్టడం అనేది మనం ఈ చక్రంలో భాగమే అని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ కాలంలో పండే పండును సమర్పించడం అంటే కాలానుగుణంగా వచ్చే మార్పులను స్వీకరిస్తూ ఉండడం. అలాగే మనం ఎప్పటికీ కూడా మన పితృదేవతలను స్మరించుకుంటూనే ఉండడం. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. ఇది ఆ కాలంలో దొరికే ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని పితృదేవతలకు సమర్పించి వారిని గౌరవించే విధంగా మనంతట మనం చేసుకున్న ఒక పద్ధతి అన్నమాట. దీనివల్ల మనకు మానసిక ప్రశాంతత, అలాగే వారి జ్ఞాపకాలను నెమరు వేసుకునే అవకాశం కూడా కలుగుతుంది.